ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఒకప్పుడు కరువు కాటకాలకు వలస బతుకులకు ప్రసిద్ధి. ఇప్పుడు మాత్రం అక్కడ రైతన్నులు సిరులు పండిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పండించిన వేరుశనగకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను మించి రికార్డు ధరలు పలుకుతోంది. దిగుబడులు పెరగడానికి తోడు మార్కెట్లో ఆశించిన దానికంటే ఎక్కువ రేటు పలుకుతుండటంతో పల్లి రైతు సంబరపడిపోతున్నాడు. ఇన్నేళ్లకు పాలమూరు జిల్లా పల్లి రైతులకు కాలం కలిసొచ్చింది అనే మాట కూడా వినిపిస్తోంది. ఇంతకీ పాలమూరు పల్లికి ఎందుకు అంత డిమాండ్? ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లు చూద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లకు వేరుశనగ పోటెత్తుతోంది. జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు దిగుబడి కూడా ఆశించిన దానికంటే ఎక్కువగానే ఉండటంతో ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ వ్యవసాయ మార్కెట్లన్నీ వేరుశనగ రాసులతో కళకళలాడిపోతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో ఈసారి వేరుశనగ సాగు చేశారు రైతులు. వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు కూడా బాగానే వచ్చాయి. పంట దిగుబడి బాగానే ఉన్నప్పటికీ మార్కెట్లో ధరలు ఎలా ఉంటాయోనని రైతులు ఆందోళన చెందారు. అయితే పంటను తీసుకుని మార్కెట్లో అడుగుపెట్టిన రైతులను ధరలు కృషి చేశాయి. తాము తెచ్చిన పంట రికార్డు ధరలకు అమ్ముడుపోతూ ఉండటంతో పల్లి రైతులు సంబరపడిపోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డులకు వేరుశనగ పోటెత్తుతోంది. ఈ ప్రాంతాల్లో వేరుశనగను విస్తారంగా సాగు చేయడం, పరిస్థితులు అనుకూలించి మంచి దిగుబడులు రావడం జరిగింది. పంటను ఒక్కొక్కరుగా మార్కెట్లకు తీసుకొస్తూ ఉన్నారు రైతులు. దాంతో మార్కెట్లన్నీ కూడా వేరుశనగ రాసులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పండించిన వేరుశనగకు ఎందుకు అంత డిమాండ్? మద్దతు ధరను మించి కొనుగోలు చేయడం వెనుక కారణాలేంటి? ఎంత నాణ్యత ఉంటే మాత్రం అంత ధర ఎక్కువ పెడతారా అంటే దాని వెనుక శాస్త్రీయ కారణాలున్నట్టు తెలుస్తోంది. వనపర్తి, కొల్లాపూర్, గద్వాల, కల్వకుర్తి, అచ్చంపేట, మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో పండేటువంటి వేరుశనగలో అఫ్లాటాక్సిన్ అనేటువంటి శిలీంధ్రం తక్కువగా ఉంటుంది. దానివల్ల వేరుశనగ ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో పాటు విత్తనాలకు కూడా ఉపయోగపడుతుంది. దీనికి తోడు ఈ ప్రాంతంలో పండే వేరుశనగలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఇక్కడి పల్లి పంటకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఇక్కడి వేరుశనగకు మంచి ధర పెట్టి కొనడానికి వ్యాపారులు ముందుకొస్తున్నారు. దాంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఈనాం పద్ధతి ద్వారా పాలమూరు వేరుశనగను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం సీజన్ ప్రారంభమై 15 రోజులవుతుండగా మరొక 10 నుంచి 15 రోజుల పాటు వేరుశనగ మార్కెట్కు పోటెత్తనుంది. జిల్లాలోని వనపర్తి, గద్వాల, కొల్లాపూరు, కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంతాల్లో పండేటువంటి వేరుశనగకు తెగ డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇక్కడ పండేటువంటి వేరుశనగలో అఫ్లాటాక్సిన్ అనే శిలీంధ్రం శాతం చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని కారణంగా ఇది విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అందుకే వ్యాపారులు పోటీ పడి మరి ఇక్కడ పల్లికి ధర పెంచుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే అఫ్లాటాక్సిన్ శాతం తక్కువగా ఉంటే ప్రధానంగా నూనె శాతం ఎక్కువగా వస్తుంది. దాంతోపాటు విత్తనాల కోసం నిల్వ ఉంచేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ పల్లికి ఎక్కువ ధర పెట్టి మరి ఈనాం సిస్టంలో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డులలో కనిపిస్తూ ఉంది. సో ఇదే మాదిరిగా నాణ్యతతో పల్లిని తీసుకువస్తే 12,000కు పైగా కూడా ధర ఇస్తామని చెప్పేసి వ్యాపారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. వేరుశనగకు 7,263 రూపాయల మద్దతు ధర ప్రకటించింది కేంద్ర సర్కార్. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో వేరుశనగకు దాదాపు ధర కంటే 3,000 నుంచి 5,000 రూపాయల వరకు అధికంగా లభిస్తోంది. వనపర్తి, మహబూబ్ నగర్, అచ్చంపేట మార్కెట్ యార్డుల్లో అత్యధికంగా నాణ్యమైన వేరుశనగ 12,500 రూపాయల వరకు ధర పలికింది. దీంతో తమ పంట పండిందని పల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతంత మాత్రంగా నాణ్యత ఉన్న పల్లికి సైతం 9,000కు పైచిలకు ధర దక్కుతోంది. జిల్లా పరిధిలో పండించిన వేరుశనగకు బహిరంగ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల వ్యాపారులు అధిక ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. దీనిపై రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల నుంచి పంట తెచ్చి అడ్డకి పావుసేరు అన్నట్టు అమ్ముకుని పోయామే తప్ప ఇలా సంతోషంగా పంట అమ్ముకున్నది ఇప్పుడే అంటున్నారు. అన్ని ఖర్చులు పోను 4 రూపాయలు కళ్ల చూస్తున్నామని చెబుతున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మార్కెట్ యార్డ్లకి పల్లి పోటెత్తుతోంది. ఈసారి గతేడాదితో పోలిస్తే రికార్డు ధరలు పలుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఇక్కడ ప్రభుత్వం కేటాయించినటువంటి మద్దతు ధర 7,263 రూపాయలు ఉండగా ఒక్కొక్కరికి 11,000 నుంచి 12,000 పైచిలకు రేటు పలుకుతున్నటువంటి పరిస్థితి మనకి మహబూబ్ నగర్ మార్కెట్తో పాటు వనపర్తి, గద్వాల, అచ్చంపేట, కల్వకుర్తి మార్కెట్ యార్డుల్లో కనిపిస్తూ ఉంది. ఇక ఇదే మాదిరిగా జడ్చర్ల బాదేపల్లి మార్కెట్లో కూడా రికార్డులు ధరలు పలుకుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో పంటను తీసుకొచ్చినటువంటి రైతులు వారి ధరను తెలుసుకుందాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత పంట తెచ్చారు, ఎంత పలికింది? మండల్ మాది ఎల్సన్పల్లి గ్రామం నేను వచ్చేసి 40 ప్యాకెట్లు తెచ్చిన. నాకు ఎన్నడూ లేని విధంగా ఈరోజు మార్కెట్లో 12,200 ధర వచ్చింది. ఈసారి చాలా ఆనందంగా ఉంది ఈసారి. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా వేసినాము, అంత రాలేదు. 6,000 ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా, ఇంత ధర వస్తుందని కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు రైతులంతా. ఇంత ధర ఉన్నందుకు చాలా సంతోషం. పెద్దమ్మ, మీరు ఎంత పంట తీసుకొచ్చారు, ఎంత వచ్చింది ధర? మేము 46 సంచులు తెచ్చినాము. 11,170 రూపాయలు. దాని తర్వాత మండలం మాది మంచిగానే ధర వచ్చింది. మేము మంచిగా సంతోషపడుతున్నాం. పెద్ద మీకు ఎంత వచ్చింది ధర? మాది 12,150 వచ్చింది. అయితే 52 సంచులు తెచ్చినాము. 12,150 రూపాయలు పోయింది ధర. ఈసారి ఖర్చులందరూ బోను ఒక 4 రూపాయలు మిగులుతాయా? మిగులుతాయి సార్, మిగులుతాయి. ఈసారి అయితే ధరలు బాగుంది, రేట్లు అయితే మంచిగా ఉన్నాయి. ఇక ఇప్పుడైతే సంతోషం ఉంది. ఇక లాగోడి అంతా మస్తు అయింది, అవన్నీ ఎవరు చెప్తాం కానీ రేట్లు అయితే మంచిగా ఉన్నాయి. సంతోషమే. మీకెంత వచ్చింది? మాది గండిన్ మండలం సార్, మా చెన్నాపల్లి తండ. ఈసారి మంచిగా వచ్చింది సార్. కాయ మాత్రం మంచి ధర వచ్చింది, మంచి రేటు పోయింది. 10,000 పోయింది, 11,000, 12,000 పోయింది. మంచిగా ఉండదు సార్. ఈసారి సంతోషం ఉండవు. సో మొత్తం మీద 7,263 రూపాయలు ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర. కానీ మద్దతు ధరకి దాదాపు 70% పైగా రేట్లు పలుకుతున్నటువంటి పరిస్థితి. రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 4 రూపాయలు కళ్ళ చూస్తామని హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డుల్లో పల్లి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వేరుశెనగ సాగు చేసిన రైతుల పంట పండిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్కెట్లో మంచి ధర వస్తూ ఉండటంతో సంతోషంలో తేలిపోతున్నారు రైతులు. ఈసారి సాగు చేసినందుకు ఎంతో కొంత డబ్బు మిగులుతోందని మురిసిపోతున్నారు. ఇలా అధిక ధరలు బాస్టగా నిలిస్తే వ్యవసాయం దండగా అనే నానుడికి ఫుల్ స్టాప్ పడి వ్యవసాయమే పండుగ అనే రోజులు వస్తాయంటున్నారు అన్నదాతలు. పల్లి రేటు పెరగడం అనేది ఈరోజు రికార్డు స్థాయి. రైతులే చెప్తున్నారు, గత 40 సంవత్సరాల చరిత్రలోనే లేని రేటు ఈరోజు 12,450 రూపాయలు ఈరోజు హైయెస్ట్ రేటు పలికింది. లీస్ట్ రేటు ఎంఎస్పి రేటు 9,000 చిల్లర ఉన్నా కూడా దానికి మించి 12,450 రూపాయల రేటు ఈరోజు రేటు పలికింది. కాబట్టి రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. గత సంవత్సరము 6,900 హైయెస్ట్ రేటు, కానీ దానికి డబుల్ ఈసారి రేట్ రావడం అనేది ఎంతో సంతోషంగా ఉంది. గత సంవత్సరము 1,51,000 క్వింటాళ్ళు దిగుబడి పంట ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరము గత 20 రోజుల నుంచి 11,000 చిల్లర క్వింటాళ్ళు వచ్చినాయి. ఇంకొక 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇదే రేటు ఇంకొక 10 రోజులు ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, కల్వకుర్తి, అచ్చంపేట, బాదేపల్లి మార్కెట్లకి పల్లి పోటెత్తుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపు 75% పైగా ధరలు పలుకుతుండటంతో పల్లి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మాదిరిగా ఉంటే వచ్చే సీజన్లో కూడా పెద్ద ఎత్తున పల్లి సాగు చేపడతామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఈసారి తమకు 4 రూపాయలు కళ్ళ చూస్తామని సంతోషంతో మార్కెట్ యార్డ్ల నుంచి ఇళ్లకు పోతున్నటువంటి సిచ్యువేషన్ పాలమూరు జిల్లా మార్కెట్ల వద్ద కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమాద్, ఎన్టీవీ,